సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేట చేరుకోగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులకు బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. already. బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేట చేరుకోగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులకు బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, భారతీయ జనతా పార్టీ రెండవ విడత చేపట్టిన ప్రజాహిత యాత్రలో భాగంగా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చలో బొమ్మనపల్లి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలోని రాములపల్లి శివారులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంచెం గొడవైందని చెప్పవచ్చు. ఈ రోజుల్లో బండి సంజయ్ వెంటనే తన వ్యాఖ్యలను అంటే వెనక్కి తీసుకోవాలని, మంత్రి పొన్నం ప్రభాకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. మరియు బండి సంజయ్ ప్రజాహిత యాత్ర రెండవ రోజు ఉస్నాబాద్ మండలం బొమ్మనపల్లి నుండి ఉస్నాబాద్ మండలంకి చేరుకుంటున్న సమయంలో ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడం తీవ్ర ఉద్రిక్తకు దారితీసిందని చెప్పాలి. ఇటు రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఉస్నాబాద్ లో పోలీస్ పహారా మధ్య ప్రజాహిత యాత్ర కొనసాగనుంది. హన్మకొండలో రోడ్లోని పెట్రోల్ పంప్ వద్ద అక్కన్నపేట చౌరస్తా ఆ నగరంలో రోడ్డు ప్రజాహిత యాత్రకు సంబంధించిన ఫ్లెక్సీలు పూర్తిగా చించివేయబడ్డాయి. రాత్రి కూడా అనుచిత వ్యాఖ్యలకు కూడా పూర్తిగా చించివేయబడ్డాయని చెప్పాలి. నిన్న బీజేపీ నుండి కాంగ్రెస్ ఇటు పొన్నం ప్రభాకర్ తల్లి అనుచిత వ్యాఖ్యలు చేస్తాను. ఇటు బీజేపీ మాత్రం నైట్ ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు బండి సంజయ్ సంబంధించిన ఫ్లెక్సీలని ఉస్నాబాద్ నియోజకవర్గంలో చించడం జరిగింది. అయితే ఈ రోజు ప్రజాహిత యాత్ర బీజేపీ యాత్ర ఉస్నాబాద్ మండలంలో జరగనుంది. పూర్తి పోలీసు ప్రహార మధ్య కలగనుంది. అంటే ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందని తీవ్రంగా ఇటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీజేపీ నాయకులు తీవ్రతగా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇంతే కాదు, ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ఇటు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలకు ఖండించాలని చెప్పి ఇటు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఇటు ఇంతే కాదు, ఇటు కాంగ్రెస్ పనులు ఈ రోజు పోలీసుల మధ్య ఇరు వర్గాల్లో చెదరగొట్టి ఇద్దరిని లాఠీచార్జ్ చేసి కూడా అరెస్ట్ చేశారు. అంటే మొత్తం మీద ఇటు పొన్నం ప్రభాకర్ తల్లి గురించి కామెంట్ చేశారని ఇటు మన బీజేపీ కార్యకర్తలు
అయితే అయోధ్యలో శ్రీరాముడు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇటు బీజేపీ కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య మాత్రం ఇటు పోలీస్ భారీ బందోబస్తు మాత్రం అసలు ప్రజలకు కొనసాగుతుంది. ఇటు నన్ను అవసరంగా గెలుపుతున్నారని కూడా శాంతియుతంగా ప్రజాహిత చేపడితే వచ్చిందని బండి సంజయ్ కూడా పొన్నం ప్రభాకర్ సవాల్ విసారిస్తారు. ఎక్కడనే ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారంటీ ఏంటని మీరు ప్రశ్నిస్తే నా తల్లికి పుట్టినట్టు గ్యారంటీ ఏంటి, నువ్వు ఎందుకు మీరేసుకుంటున్నావు అని వీళ్ళు పరస్పర ధోరణులు చేస్తున్నారు. మొత్తం మీద చూడాల్సింది. ఇప్పటికైతే ప్రజాయాత్ర ఇంకా కొద్దిసేపట్లో మొదలు కానుంది. అంటే మొత్తం ఇప్పటికైతే ఇరు వర్గాలు మాత్రం ఇటు పోలీసులు చెదరగొట్టారు. చూడాలి, ఇప్పుడు మాత్రం అంతా శాంతియుతంగానే మారుతుంది. ఇప్పుడు ప్రజాయాత్రలో ఏం జరగబోతుందో వేచి చూడాలి. మనీషా, థ్యాంక్ యూ నాగరాజ్. खबरदार